తమరికి నేను విజ్ఞప్తి ఏంటంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. చంద్రబాబు నాయుడుతో మీరు కలిపినటువంటి చేతుల్ని విడదీయండి. అతను దుర్మార్గుడు. అసలు మానవ జన్మ ఎత్తేదానికే చంద్రబాబు నాయుడు అనర్హుడు అని నేను చెప్తా ఉన్నా. ఎటువంటి ఇబ్బందులైనా పెట్టొచ్చు, నేను దాన్ని అన్నిటినీ ఎదుర్కొనేదానికి కూడా చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నా. మళ్ళీ అరెస్టులు కూడా చేయొచ్చు, భయపడే ప్రసక్తే లేదు అని నేను పదే నేను చెప్తా ఉన్నా. ఇక ఇవన్నీ కూడా ఈ ఆస్తుల తగాదాలన్నీ కూడా ఇప్పుడు ఎన్సీఎల్టీ కోర్టులో ఉన్నాయి కదా. మీరే చెప్పారు కదా తల్లిని కోర్టుకి ఇచ్చారనని. ఇప్పుడు కోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని మనం పాటిస్తాం, తప్పకుండా ఆ జడ్జిమెంట్ని మనం అనుసరిస్తాం. మీరు కూడా ఆ జడ్జిమెంట్ని అనుసరించండి అని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. అన్నా చెల్లెళ్ళు, తల్లి కొడుకులు ఈ దెబ్బలాడుకోవడానికి ప్రధానమైనటువంటి మూల కారణం విజయసాయిరెడ్డి అయి ఉంటాడు. బహుశా ఈయన శకున పాత్ర పోషిస్తున్నాడు. ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్ళు దగ్గరికి రానివ్వలేదు. ఈయన వైజాగ్ ఇన్ఛార్జ్ ఉన్నది, వైజాగ్ ఇన్ఛార్జ్ తీసి ఇంకో చోట పడేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని డిఫెండ్ చేయడానికి ఈనాడు నిన్న ప్రెస్కి ముందుకు వచ్చి చాలా కథలు చెప్పాడు. అన్నింటి తోలికి నేను వెళ్ళను, కానీ ముఖ్యంగా ఆ ఫ్యామిలీలో ఈ రచ్చ చేయడానికి, ఈ ఫ్యామిలీలో ఈ డిస్ప్యూట్ పెట్టడానికి, ఈ ప్రాపర్టీస్, బికాజ్ ఆయన ఆడిటర్ బాగా తెలివైనడు కాబట్టి ఒకరిని రక్షించాలంటే ఇంకొకరికి అన్యాయం చేయాలి. అటువంటి పాలసీ తీసుకున్నటువంటి ఈయన చంద్రబాబు నాయుడు వల్లే ఇదంతా జరిగిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అంచేత దాంట్లో ఫ్యామిలీలో డిస్ప్యూట్ రావడానికి, రచ్చ పెట్టుకోవడానికి కారణం ప్రధాన సూత్రధారుడు విజయసాయిరెడ్డి ఏమో అని నాకు అనుమానం. అందుకని ఆయన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద, ఇన్ వాట్ వే తెలుగుదేశం ఈజ్ కన్సర్న్డ్ విత్ దట్ ఫ్యామిలీ అఫైర్, ఇన్ వాట్ వే వీఆర్ కన్సర్న్డ్ విత్ దట్ జగన్ అఫైర్.